వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు బీరకాయ పెసరపప్పు చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. ఈరోజు బీరకాయ పప్పు కోసం బీరకాయను ఇట్లా మొత్తం గీక్కి పైన పొట్టు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ బీరకాయలని ఈ విధంగా కట్ చేసి ముందే పెట్టాను. నేను ఆ గీకింది కట్ చేసింది చూపెట్టలేదు. ఇది ఇట్లా బీరకాయ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ముందు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఈ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇలా కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత మనం దీంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. అయితే ముందే ఇట్లా పెసరపప్పు ఒక 2 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం నానబెట్టుకుంటే ఇది మంచిగా తొందరగా ఉడుకుతుంది. అట్లా చిటపట అంటున్నాయి కదా, ఇప్పుడు ఇట్లా ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా పచ్చివాసన అయ్యేటట్టు వేయించాలి. దీంట్లో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఈ 2 మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము దీనికి సిమ్ పెట్టుకొని మనతో బీరకాయ కట్ చేసినాం కదా, ఈ బీరకాయ వేసేసుకోవాలి. ఇది 1/2 కేజీ బీరకాయ అండి. ఈ 1/2 కేజీ బీరకాయలో ఇలా కొంచెం పప్పు వేసి ఉంటే చాలా బాగుంటుంది. దీనికి ఒక 1/2 స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నా, తర్వాత చూసుకొని వేసుకుందాం. ఇది కొంచెం సిమ్ పెట్టుకుంటే ఇది మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు పప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఒక టమాటా, మీడియం సైజ్ టమాటా వేసుకోవాలి. ఈ టమాటా కూడా మంచిగా ఉడికినాక అప్పుడు పప్పు వేసుకున్నాం. ఒక 2 మినిట్స్ తర్వాత పప్పు వేసుకున్నాం. ఇప్పుడు మూత పెడుతున్నాం. ఈ టమాటా కూడా మెత్తగా అయింది కదా, ఇప్పుడు ఈ పప్పు మనం నానబెట్టిన పప్పు ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఇది మంచిగా ఒకసారి కలిపి దీనికి కొంచెం కారం, ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నా. ఈ పప్పు కొంచెము మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికితే అప్పుడు కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటే బాగుంటుంది. కొంచెం ముందుగా ఉడకాలి. ఈ పప్పు నానింది కదా, కొంచెం తొందరనే ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ ఇట్లా మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇలా కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇంతకుముందు కొంచెం వేసినా కదా నేను, ఒక 1/2 స్పూను, ఇప్పుడు ఒక స్పూన్ వేస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెము కొత్తిమీర లాస్ట్కి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెము అది ధనియాల పొడి, ఇక ఫైనల్గా కొంచెము కొత్తిమీర, అంతే.
దీంట్లో గరం మసాలా అవన్నీ వేయద్దండి, వేస్తే దాని టేస్ట్ మారిపోతుంది. ఎప్పుడైనా ఇట్లనే చేస్తే బాగుంటుంది టేస్ట్ మాత్రం. నేను ఎప్పుడు ఇంట్లో చేసిన విధంగా చేస్తున్నాను. అంతే అండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.